శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. తిరుమలలోని వరాహస్వామి ఆలయంలో దర్శన సమయాన్ని 1 గంట అదనంగా పెంచింది. క్షేత్ర సాంప్రదాయం మేరకు ముందుగా వరాహస్వామిని దర్శించుకొని ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకుంటున్నారు భక్తులు. ఇటీవల కాలంలో వరాహస్వామి ఆలయానికి భారీగా పెరిగారు భక్తులు. నిత్యం క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. సాధారణ రోజుల్లో గంట పాటు సమయం పడుతుండగా వీకెండు, ప్రత్యేక పర్వదినాలలో వరాహస్వామి దర్శనానికి సుమారుగా 2 గంటల సమయం పడుతుంది. ఇక ప్రస్తుతం ఉదయం 4:30 నుంచి దర్శనాలు ప్రారంభమవుతున్నాయి. రాత్రి 9 గంటల వరకు సాగుతుండగా తాజాగా రాత్రి 10 గంటల వరకు దర్శన సమయాన్ని పొడిగించింది టీటీడీ. 10 గంటలకు లైన్ మూసివేసి క్యూ లైన్లో ఉన్న వారందరికీ దర్శనం చేయిస్తున్నారు అధికారులు. దీంతో అదనంగా మరో 1000 మంది భక్తులు వరాహస్వామిని దర్శించుకుంటున్నారు. ఇక తిరుమల క్షేత్ర సాంప్రదాయం విషయానికి వస్తే తిరుమల క్షేత్రంలో ఆది దైవం శ్రీ వరాహస్వామి. అందుకే ఈ పుణ్యతీర్థాన్ని ఆది వరాహ క్షేత్రమని పిలుస్తుంటారు. వైకుంఠం వదిలి భూలోకం వచ్చిన శ్రీనివాసునికి వరాహస్వామి వారే స్థలాన్ని ప్రసాదించారు. దీనికి ప్రతిఫలంగా భక్తుల తొలి దర్శనాన్ని వరాహస్వామి పొందారు. దాంతోపాటు తొలి పూజ, తొలి నైవేద్యం వరాహస్వామికే. సామాన్య భక్తుడి నుండి ప్రముఖుల వరకు ముందుగా శ్రీ భూవరాహస్వామిని దర్శించిన తర్వాతే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. దీన్ని కొనసాగిస్తే పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం.